అంటే ప్రశాంతమైన జీవితం నుంచి ఈ 30కి మధ్యలో ఎంత గ్యాప్ ఉంది? ప్రశాంతమైన జీవితం హాయిగా బయటికి వెళ్తూ తిరుగుతూ వస్తూ డాడీతో మాట్లాడుతూ అమ్మతో మాట్లాడుతూ సినిమాలు చేస్తూ ఏ టెన్షన్ లేకుండా ఉన్న దగ్గర నుంచి దీనికి మధ్యలో ఎంత గ్యాప్ ఉంది? అంటే టెన్షన్స్ ఎప్పుడు ఉండేవే అండి, రెగ్యులర్ టెన్షన్సే అవి. సో నో ఐ కాంట్ కంపేర్ అది. టెన్షన్ అంటే అప్పుడు ఒకలాగా ఉన్నది పీరియడ్, గోల్డెన్ పీరియడ్. మన ఇంట్లో లేచామా, లేదర్గా లేచామా, ఫ్రెషప్ అయ్యామా, మన ఏ బడ్డం లేదు, ఏదో షూటింగ్ ఉంటే వెళ్దాం, లేదా సరదాగా పోయి ఫ్రెండ్స్తో చిల్ అవుదాం అన్న స్టేజ్ వేరు. ఇప్పుడు ఇవాళ ఆ స్టేజ్ ఎప్పుడు లేదు నాకు. అవునా? నేను 19 yearsకి హీరో అయ్యాను కదండి. అవును. అంతకుముందు చైల్డ్ ఆర్టిస్ట్ చేస్తున్నాను కదా. ఎక్కడంత లీజర్ ఉండేది నాకు. ఆ గ్యాప్లో ఉన్నప్పుడు నెక్స్ట్ ఏం సినిమా చేద్దామా, ప్రీ ప్రొడక్షన్స్ అవి ఉన్నాయి. అండ్ ఎప్పుడైనా మా ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవాలన్నా, ఎప్పుడైనా బయటికి పోవాలన్నా అప్పుడప్పుడు వెళ్తుంటాం. అదే కల్చర్ ఇప్పుడు కూడా ఇప్పుడు కొంచెం తగ్గింది. పిల్లలు దాంతోపాటు ఇంకొంచెం నాకే నాకు మోర్ టైం ఇక్కడ స్పెండ్ చేయాలి అంటే ఆబ్వియస్లీ మారుతుంది కదండి, చేంజెస్ వస్తాయి. సో ఆ చేంజెసే తప్ప ఐ థింక్ న్యాచురల్ చేంజెస్ వచ్చాయి తప్ప అంత డిఫరెన్స్, దాంత వేరియేషన్ నాకు ఎప్పుడు అనిపించలేదు. ఏ టైంకి ఆ సమస్య వస్తూ ఉంటుంది మనిషికి, అండ్ దట్స్ వాట్ ఇట్ ఇస్ కదండి. పెళ్ళి దగ్గర నుంచి స్టార్ట్ అయిందా మీకు ప్రాబ్లం? లేదండి, అంతకుముందే కదండి నేను పెళ్ళి మొన్న. అంతకుముందే ఈ పెళ్ళి సినిమాలు దూరం అదే ముందు పెళ్ళి లేదండి, దానికి దీనికి సంబంధం లేదండి. ఇట్ వాజ్ ఆల్ మై పర్సనల్, నా సైడ్ నుంచే తప్ప ఇట్ వాస్ నాట్ బయట నుంచి నాకేం రాలేదు, ఎవరు ఏం చేయలేదు బయట నుంచి. కానీ అది కొంచెం మిమ్మల్ని కొద్ది రోజులు ఆఫ్ మూడ్లో ఉంచిందా? ఎస్ అండి, ఫర్ బ్రీఫ్ ఒక కపుల్ ఆఫ్ 2 years. అండ్ యా మనిషి ఆ 2 years ఇట్ వాజ్ అ బ్యాడ్ ఫేజ్ నాకు. అండ్ మళ్ళీ రిఫ్రెష్ అయ్యి ఓకే, అప్పుడు నేను అమ్మ చాలా రిషికేష్ కానీ అమ్మ బాగా గుడికి తిప్పిద్ది నన్ను ఒక 2 సంవత్సరాలు. నేను బాగా తిరిగేసాను ఫస్ట్. రిషికేశ్లో 1 week ఉన్నానండి. డైలీ యోగా మెడిటేషన్? యోగా మెడిటేషన్ కాదు, నీకు పూజ దండం పెట్టుకోవడం, వెళ్ళిపోయి అమ్మ తల వాక్కి వెళ్ళడం. సో రిషికేశ్లో అక్కడ టీటీడీలో పంతులు ఉంటారండి, పవన్ అని చెప్పేసి. అతను నా క్లాస్మేట్. నా క్లాస్మేట్లు చాలా చోట్ల ఉంటారు. ఒక బ్రాహ్మణ్ మీ క్లాస్మేటా? నా ప్రాణ స్నేహితుడు. మరి అలా బ్రాహ్మణ్ క్లాస్మేట్ ఉంటే బ్రాహ్మణ్లు కొట్టాలేలా అనిపించింది? నేను ఎప్పుడు కొట్టాడు బాబు? మీ ఇంటి ముందు గొడవలో మీరు లేరా అప్పుడు? సార్ ఇంటి ముందు గొడవ చేస్తుంది బ్రాహ్మణా, క్రిస్టియనా, ముస్లిమా, హిందువా? అంటే వాళ్ళు బ్రాహ్మణ్స్ తెలిసే వచ్చారు కదా అప్పుడు. అది నాకు తెలియదండి. మీరు అడిగిన క్వశ్చన్ ఇంటి ముందు గొడవ చేస్తే కొట్టారు. ఇంటి ముందు గొడవ చేస్తే అది క్యాస్ట్కి సంబంధం ఏంటండి, అది ఒక రిలీజియన్కి సంబంధం లేదు. గొడవ ఇంటి ముందు ఫలానా వాళ్ళు గొడవ చేస్తున్నారు కదా, ఇంటి ముందు ఫలానా వాళ్ళు పర్టికులర్గా ఫలానా వాళ్ళు వచ్చి గొడవ చేస్తారని తెలుసు కదా. అంటే అప్పుడు ఆ ఇష్యూ అప్పుడు నేను ఇక్కడ కూడా లేనండి. అప్పుడు ఐ వాస్ నాట్ హియర్. నాకు తెలియదు. నేను ఉంటే బహుశా నేనుంటే గొడవలు ఆపుతారే తప్ప గొడవ ఎప్పుడు బెచ్చండి. నేను మీరు ఎప్పుడు బాగా ఎలక్షన్ చూసుకోండి, ఎక్కడైనా చూసుకోండి, నేను ఫస్ట్ ఆపుదో అన్నయ్య కూల్ రేపు వచ్చాను ఫీల్ అవ్వకు. నేను ఎప్పుడు ఐ వాంటెడ్ టు బీ హ్యాపీగా అందరూ రేపు కలిసిపోదాం, అందరూ ఒకే కుటుంబం, ఇంత ఇండస్ట్రీ. మా ఎగిరి కొడితే 1000 మంది లేదు మెంబర్స్ అక్కడ. దానికి ఇంత ఎందుకు చేస్తున్నారు రావచ్చు, ఓకే ఒక రోజులు అయిపోతుంది. ఐ వాజ్ ద వన్ అండి. సో నో, నేను వైలెన్స్ ఎంకరేజ్ చేయను. అందుకని ఇంటి లోపలికి వాళ్ళు ఇంటి ప్రెమైస్ లోపలికి వస్తారంటే కూడా ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ఒక హ్యూమన్ రియాక్షన్ అండి. ఇంటి లోపల ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు. అప్పుడు హ్యూమన్ ఇప్పుడు ఇంత సేన్గా మాట్లాడేటప్పుడు అప్పుడు సేమ్ మెంటాలిటీ ఎవరికి ఉండదు. ఇంటి లోపలికి దూరినా కూడా మీరు 1 minute ఐడి చూపి వాట్ ఈస్ యువర్ క్యాష్ బాయ్ అని అడగరు కదా. ఫస్ట్ లాయ్ పెట్టి కొట్టి బోరా బయటకు తోసి తర్వాత మాట్లాడతారు ఎవరేంటనేది. ఇది ఆ ఇష్యూ గురించి కాదు, ఇన్ జనరల్ ఇంటి లోపలికి వస్తే దట్ ఈస్ హ్యూమన్ టెండెన్సీ, ఎవరైనా ఇది చేస్తారు.